హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో ప్రతి టిఫిన్ హోటల్లో ఎంతో ఫేమస్ అయిన ఓపెన్ బటర్ మసాలా ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ ఓపెన్ మసాలా దోశని మీరు ఒక్కసారి ట్రై చేశారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బెంగళూరు స్పెషల్ ఓపెన్ మసాలా దోశని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఓపెన్ మసాలా దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ గిన్నె మీద మూత పెట్టేసి వీటిని కనీసం ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. పలచటి అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉంటాయి కదా, ఆ అటుకులను వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులో మాత్రం మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని వీటిని కూడా సపరేట్గా ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా తాగే మంచినీళ్ళను పోసుకుంటే మనకి అటుకులు అనేది నీళ్ళను పీల్చేస్తాయి అన్నమాట నానిపోయిన తర్వాత. అందుకని తాగే మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 6 గంటల సేపు బియ్యం మినపప్పు నానిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి బియ్యం కందిపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. నెక్స్ట్ అలానే మనం ఒక 6 గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా చూసారా, మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్చేసుకొని ఇలా మెత్తగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఫస్ట్ నానబెట్టుకున్న అటుకులు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని కొద్దిగా వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది ఇలా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం పప్పులు ఉన్నాయి కదా, ఆ బియ్యం పప్పులు అన్నీ కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మనకి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. సో పిండిని ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లో పెడితేనే మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక 8 గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితే దోశలు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే చక్కగా ఈ పిండితో మీరు 3-4 రోజుల పాటు దోశలు వేసేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ మీద వేసుకోవడం కోసం గట్టి చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో హోటల్లో చూపిస్తాను. ఈ గట్టి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా అలాగే పచ్చిమిర్చి ఉండే కారాన్ని బట్టి 2-3 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక నేను వేసుకున్న పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా ఉంటాయి అన్నమాట, అందుకని 2 వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లం, అలాగే కొద్దిగా చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండు ఎక్కువ వేసుకున్నారంటే చట్నీ పుల్లగా అయిపోతుంది అనమాట. జస్ట్ కొంచెం వేసుకొని
ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఈ చట్నీని బాగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఓపెన్ మసాలా దోశకి చట్నీ అనేది గట్టిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను, చూసారా? ఇలా బాగా గట్టిగా గ్రైండ్ చేసేసుకొని చట్నీని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆలు మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. ఈ పోపు దినుసులను వేసుకొని వీటిని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే ఈ ఆలు మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొద్దిగా లైట్గా మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకున్నారంటే మనకు ఉల్లిపాయలు తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇలా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు అనేది మనకి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ అల్లం అనేది పచ్చివాసన పోయి పచ్చిమిర్చి కొద్దిగా వేగేంత వరకు కలుపుకుంటూ మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సో అల్లం మనకి పచ్చివాసన పోయి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని నేను ఇక్కడ ముందుగానే ఉడికించి పైన తొక్క తీసుకున్నాను. ఈ బంగాళదుంప మ్యాషర్ ఉంటుంది కదా, ఈ బంగాళదుంప మ్యాషర్ తోటి చక్కగా ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర ఇలా మ్యాషర్ లేకపోతే చేత్తోనే కొంచెం బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా చక్కగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని కలుపుకోండి. మీరు కావాలంటే ఈ స్టేజ్లో 1 అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదనమాట. మీరు కావాలనుకుంటే నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసారంటే మనకి వేడిగా ఆలు మసాలా రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగానే ఉండాలన్నమాట. ఓపెన్ మసాలా దోశకి ఆలు మసాలా అనేది ఇలానే ప్రిపేర్ చేస్తారు. సో మనకి ఆలు మసాలా రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది, దోశల పిండి రెడీ అయిపోయింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఓపెన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓపెన్ మసాలా దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ శుభ్రంగా ప్యాన్ని క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఇలా 2 గరిటెల వరకు వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశ అనేది కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. సో ఇలా దోశ వేసుకున్న వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. దోశ పైన ఇలా చక్కగా హోల్స్ వచ్చి దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేస్తేనే ఈ దోశ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే నూనెను కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా నెయ్యిని వేసుకొని ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకోండి. చూసారా, దోశ ఇలా 2 వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టేబుల్ స్పూన్ అంతా గన్ పౌడర్ని చల్లుకోండి. ఇలా టీ స్టైనర్లో వేసుకొని చల్లుకున్నారంటే అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ గన్ పౌడర్ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ నేను గన్ పౌడర్ రెసిపీని అప్లోడ్ చేశాను అనమాట. సో కావాల్సిన వాళ్ళు ఈ వీడియో కింద చెక్ చేశారంటే లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చక్కగా మీరు ఆ వీడియోని చూసేయచ్చు. సో ఇలా గన్ పౌడర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాని అలాగే గట్టి చట్నీని ఈ 2 వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి దోశని తీసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ ఓపెన్ మసాలా దోశని ఇంట్లోనే ట్రై చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఈ దోశని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్ నేమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.